శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము యుద్ధకాండము 100వ సర్గము. రామరావణుల మధ్య లోకభయంకరముగా యుద్ధము జరుగుట. శ్రీరాముని ఆగ్నేయాస్త్రముచే రావణుని ఆసురాస్త్రము వమ్మైపోవుట. మహాబలశాలులైన మహోదర మహాపార్శ్వులు విరూపాక్షుడు ఆ మహాసంగ్రామమున నిహతులగుటతో రావణుని హృదయము క్రోధముతో భగ్గుమనెను. పెమ్మట అతడు రథమును ముందునకు నడుపుటకై సారథిని ప్రోత్సహించుచూ ఇట్లు నుడివెను. సారథి, అమాత్యులందరూ యుద్ధరంగమున నిహతులైనందులకు నగరవాసులెల్లరూ కన్నీరు మున్నీరుగా విలపించుచున్నారు. కనుక వెంటనే నేను ఆ రామలక్ష్మణులను హతమార్చి వారి దుఃఖమును తొలగించెదను. రాముడు ఒక మహావృక్షము. ఆ వృక్షము సీతాదేవి అనడి పుష్పము ద్వారా ఫలములను ప్రసాదించును. సుగ్రీవుడు, జాంబవంతుడు, కుముదుడు, నలుడు, మైందుడు, ద్వివిధుడు, అంగదుడు, గంధమాదనుడు, హనుమంతుడు, సుషేణుడు మొదలగు వానరయోధులందరూ ఆ వృక్షమునకు ప్రశాఖలు. కావున ఆ రామవృక్షమును నేడే నిర్మూలించెదను. అతిరథులలో ప్రముఖుడైన ఆ రావణుడు వెంటనే రథచక్ర ఘోషలతో దశ దిశలను ప్రతిధ్వనింపజేయిచూ శ్రీరాముడు ఉన్న వైపునకు పురోగమించెను. నదులు, పర్వతములు, వనములు, వరాహములు, మృగములు, ఏనుగులు మొదలగు వాటితో కూడిన భూమండలమంతయు ఆ రథచక్రముల సవ్వడులతో నిండి దద్దరిల్లెను. అతడు మిగుల ఘోరమైన ఎంతయో దారుణమైన తామశాస్త్రమును ప్రయోగించెను. అంతటా అది వానరులను దహింపజేయసాగెను. దాని ప్రభావమునకు వారెల్లరునూ రణభూమియందు అంతటను చెల్లా చెదురుగా పడిపోయిరి. బ్రహ్మదేవుడు స్వయముగా నిర్మించిన ఆ తామశాస్త్రము యొక్క ప్రభావమునకు తట్టుకునలేక ఎటు వారటు పారిపోయిరి. అప్పుడు వారి పాదఘట్టనములకు దుమ్ములు భయంకరముగా చెలరేగెను. రావణుని యొక్క శ్రేష్టములైన శరముల ధాటికి వివిధములగు వందల కొలది వానర సైన్యములు భంగపడి చెల్లాచెదురుగుటను చూచి శ్రీరాముడు యుద్ధ సన్నద్ధుడై స్థిరముగా నిలిచెను. రావణుడు వానరసేనను పారద్రోలిన పిమ్మట యుద్ధమున అజేయుడు స్థిరముగా నిలిచియున్నవాడు అగు శ్రీరాముని గాంచెను. అప్పుడు ఉపేంద్రునితో కూడియున్న ఇంద్రుని వలె రఘురాముడు తన తమ్ముడైన లక్ష్మణునితో కూడి విరాజిల్లుచుండెను. తామర రేకుల వలె విశాలమైన నేత్రములు కలవాడు, దీర్ఘబాహువు, శత్రు సంహారకుడు అయిన శ్రీరాముడు ధరించిన మహాధనుస్సు ఆకాశమున రేఖలను గీయుచున్నట్లు కన్పట్టెను. బలశాలియు మిగుల తేజస్వియు లక్ష్మణునితో కూడియున్నవాడు అయిన శ్రీరాముడు యుద్ధమున దెబ్బతినిన వానరులను జూచి పరిస్థితిని గమనించెను. పిదప రఘువీరుడు చిరకాలము నుండి తన ఎడ వైరభావమును కలిగియున్న రావణుడు తన వైపుగా వచ్చుచుండుటను చూచి సంతసించుచూ ధనుర్మధ్యభాగమును పట్టుకొనెను. ఆ మహాత్ముడు కొంత తడవు ఆగి మిక్కిలి బలమై అత్యుత్తమముకు ఆ ధనస్సును ఎక్కుపెట్టి అల్లెత్రాడును లాగెను. ఆ ధనుష్టంకార ధ్వనులు భూమిని బ్రద్దలు చేయుచున్నట్లు ఉండెను. రావణుని బాణధ్వనులను శ్రీరాముని ధనుష్టంకారములను వినినంతనే వందల కొలది రాక్షసులును వానరులును మిగుల భీతిల్లి భూమిపై పడిపోయిరి. రామలక్ష్మణుల బాణ మార్గములయందు వారికి సమీపముననున్న రావణుడు అమావాస్య నాడు చంద్రసూర్యులకు చేరువలోనున్న రాహువు వలె భాసిల్లెను. లక్ష్మణుడు రావణునితో ముందుగా తాను యుద్ధము చేయదలచి ధనస్సును ఎక్కుపెట్టి అగ్ని జ్వాలల వలె మెరయుచున్న వాడియగు బాణములను అతనిపై ప్రయోగించెను. ధనుర్ధారి అయిన సౌమిత్రి బాణములను ప్రయోగించినంతనే మహాతేజస్వి అయిన రావణుడు వాటిని తన శరములతో ఆకాశమునందే ముక్కలు గావించెను. రావణుడు తన యుద్ధ కౌశలమును అనగా బాణములను వేయుటలో తన ఒడుపును ప్రదర్శించుచు లక్ష్మణుడు విడిచిన ఒక బాణమును ఒకే బాణము చేతను, 3 శరములను 3 శరముల చేతను, 10 బాణములను 10 బాణముల చేతను వమ్ము గావించుచుండెను. యుద్ధమున దుర్జయుడైన రావణుడు లక్ష్మణుని అధిగమించి అనగా లక్ష్మణుని యుద్ధమును సరుకుగొనక నిశ్చలమైన పర్వతము వలె స్థిరముగా నిలిచియున్న శ్రీరాముని సమీపించెను. క్రోధముతో కన్నులు ఎర్రబడియున్న రావణుడు శ్రీరాముని ఎదిరించి యుద్ధరంగమునందు ఆ రఘువరునిపై శరవర్షమును కురిపించెను. రావణుని ధనస్సు నుండి బయల్వెడలి తన మీదికి వచ్చి పడబోవుచున్న శర పరంపరను జూచి మరుక్షణమే శ్రీరాముడు త్వరగా ధనుర్బాణములను చేతబట్టెను. కాంతులను విరజిమ్ముచున్నవి మిగుల ఘోరమైనవి విషసర్పముల వలె ప్రమాదకరమైనవి అయిన ఆ శర పరంపరలను రఘువీరుడు తన నిశితములైన బాణములతో తుత్తునీయలు గావించెను.
పిమ్మట శ్రీరాముడు రావణునిపైనను ఆ రాక్షసరాజు రఘువీరునిపైనను పరస్పరము వివిధములగు తీక్షణములైన శరములను అతివేగముతో ప్రయోగించిరి. ఆ ఇరువురును మండలాకృతిలో కుడి ఎడమల భ్రమణముల గావించుచు చిత్ర విచిత్రముగా చిరకాలము యుద్ధము చేయసాగిరి. బాణములను వేగముగా ప్రయోగించుచు ఒకరినొకరు గాయపరుచుకొనుచుండిరి. అయినను వారిలో ఎవ్వరునూ పరాజితులు కాకుండిరి. రామరావణులు ఇరువురును రుద్రయముల వలె భీకరాకారులై ఒక్కసారిగా వెంట బాణములను ప్రయోగించుచుండిరి. తీవ్రమైన వారి యుద్ధ రీతులకు ప్రాణులన్నీయును భయగ్రస్తములాయెను. నిరంతరముగా ప్రయుక్తములగుచు మిరుమిట్లు గొల్పుచున్న ఆ బాణ సముదాయముచే కప్పబడిన ఆకాశము వర్షాకాలమునందు మెరుపులతో కూడిన మేఘములచే వ్యాప్తమైనట్లుండెను. ఆ మహావీరుల శర పరంపరచే ఆకాశము పెక్కు గవాక్షములతో కూడియున్నట్లుగా ఒప్పుచుండెను. మిగుల వేగము కలవి, ఎంతయో పొదునైన ములుకులు గలవి, గ్రద్ద రెక్కల వలె చక్కని పుంఖములు గలవి అయిన బాణములతో రామరావణులు భీకరముగా యుద్ధమునర్చుచుండిరి. సూర్యుడు అస్తమించిన పిదప విజృంభించిన మహామేఘములు ఆకాశమును వలె వారు రణభూమిని అంధకార బంధురముగా వించిరి. ఒకరిని మరియొకరు వధింపగోరుకొనుచున్న రామరావణుల మధ్య మహేంద్ర వృత్రాసులకు వలె దుష్కరమైన అనూహ్యమైన సంకుల సమరము జరిగెను. ఆ ఇద్దరును గొప్ప ధనస్సులను కలిగియుండిరి. వారు శస్త్రవిద్యా పారంగతులు, అస్త్రవిద్యలలో ఆరితేరిన ఘటికులు. అట్టి ఆ మహామహులు యుద్ధరంగమున వీరవిహారమునర్చిరి. సమరభూమియందు వారు ఉభయులను ఏ ప్రదేశమున యుద్ధమునర్చుతున్నను అచట మహావాయువుల ధాటికి విజృంభించిన సముద్ర తరంగముల వలె వారి బాణముల నెడి అలలు చెలరేగుచుండెను. లోకకంటకుడు బాణములను ప్రయోగించుటలో ఒడుపుగలవాడు అయిన రావణుడు శ్రీరాముని పాలభాగముపై పరంపరగా పెక్కు బాణములను ప్రయోగించెను. అవి నల్లని కలువ రేకుల వలె శోభిల్లుచున్నవి. భయంకరమైన ధనస్సు నుండి వరుసగా అనగా అవిచ్ఛిన్నముగా ప్రయుక్తములైన ఆ బాణములు శ్రీరాముని శిరస్సును తాకినను ఆ మహావీరుడు ఏమాత్రమునూ వ్యధ చెందలేదు. అంతట మహా తేజస్వియు గొప్ప పరాక్రమశాలియు అయిన శ్రీరాముడు మిక్కిలి క్రుద్ధుడై మంత్రములను జపించి రౌద్రాస్త్రమును తదితర శస్త్రములను రావణునిపై ప్రయోగించెను. ఆ బాణములు మహామేఘము వలె శ్యామవర్ణము కలిగి దుర్భేద్యమైన రావణుని కవచముపై దెబ్బతీసినను అందులకు అతడేమాత్రము వ్యధ చెందలేదు. వివిధములకు అస్త్రములను ప్రయోగించుటలో సమర్థుడైన రఘువీరుడు యుద్ధరంగమున రథారూఢుడై ఉన్న రాక్షసరాజు యొక్క పాలభాగమున దివ్యాస్త్రములతో కొట్టెను. బుసలు కొట్టుచున్న 5 తలల పాముల వలె రివ్వున సాగిపోవుచున్న ఆ శరములు రావణుని బాణములను ఛేదించెను. పిమ్మట ఆ నిశాచరుడు వాటిని నివారింపగా అవి భూమిలో ప్రవేశించెను. క్రోధపరవశుడైన రావణుడు రాముని అస్త్రములను ఛేదించి పిమ్మట మిక్కిలి ఘోరమైన ఆసురాస్త్రమును నిర్మించెను. మహాతేజస్వియగు రావణుడు రెచ్చిపోయిన సర్పము వలె బుసలు కొట్టుచూ ఆ ఆసురాస్త్రము ద్వారా సింహములు, పెద్ద పులులు, రాబందులు, కాకులు, గ్రద్దలు, డేగలు, నక్కలు, భయంకరముగా నోళ్లను తరచియున్న తోడేళ్లు, 5 తలల సర్పములు, గాడిదలు, వరాహములు, కుక్కలు, కోళ్లు, విషపూరితములైన మొసళ్ళు మొదలగు ప్రాణుల యొక్క ముఖముల ఆకారములోనున్న బాణములను సృష్టించి శ్రీరాముని దెబ్బతీయుటకై ప్రయోగించెను. అగ్నివలే తేజోమూర్తి అయిన ఆ రఘునందనుడు ఆసురాస్త్రమునకు గురి అయిన పిమ్మట రణోత్సాహి అయి ఆగ్నేయాస్త్రమును సృష్టించెను. ఆ రఘువీరుడు ఆగ్నేయాస్త్రము ద్వారా ప్రజ్వలించుచున్న అగ్ని, ప్రకాశించుచున్న సూర్యుడు, చంద్రుడు, అర్ధచంద్రుడు, తోకచుక్కలు, గ్రహములు, నక్షత్రములు, ఉల్కలు, మెరుపు తీగలు మొదలగు వాని వలె మెరయుచున్న పదునైన బాణములను సృష్టించి రావణునిపై ప్రయోగించెను. రావణుని ఘోరమైన బాణములు శ్రీరాముని ఆగ్నేయాస్త్రముల ధాటికి ఆకాశమునందే వేల కొలదిగా ముక్కలు ముక్కలై మాడి మసి అయిపోయెను. అసహాయ సూరుడైన శ్రీరాముని చేతిలో రావణుని ఆసురాస్త్రము దగ్ధమైపోవుట చూచి కామరూపులైన సుగ్రీవాది ప్రముఖ వానరవీరులందరూ సంతోషముతో శ్రీరాముని చుట్టూను చేరి కోలాహల ధ్వనులను గావించిరి. ఆ ఘోర సమరమునందు రావణ ప్రయుక్తమైన ఆసురాస్త్రమును దశరథసుతుడైన శ్రీరాముడు బలమైన తన ఆగ్నేయాస్త్రముతో తుత్తునీయలు గావించి ఎంతయో సంతసించెను. అంతట కపియోధులును మిగుల ఆనందముతో దిక్కులు పిక్కటిల్లునట్లు జయధ్వనులను గావించిరి. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి యుద్ధకాండమునందు ఇది 100వ సర్గము.